డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ICMCI ఇంటర్నేషనల్ అవార్డీ డాక్టర్ ఆర్యశ్రీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆర్యశ్రీ గారు నమస్తే సార్. సార్, చాలామంది ఎంతో ఉత్సాహంగా లక్షలు ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి వ్యాపారాలు స్టార్ట్ చేస్తుంటారు. బట్ దాన్ని సరైన విధంగా ప్రమోట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు. అంటే ఒక పెద్ద వ్యాపారం అనేది స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, దాన్ని బ్రాండ్ ప్రమోషన్ చేసుకోవడంలో చాలామంది ఫెయిల్ అవుతుంటారు కదా. మరి ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని పబ్లిక్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి అంటారు? దాన్ని ఏ విధంగా బ్రాండ్ ప్రమోషన్ చేసుకోవాలి అంటారు? సార్, మార్కెట్లో ఒక ప్రోడక్ట్కి కానీ, ఒక సర్వీస్ కానీ ఒక రిక్వైర్మెంట్ ఉంది అని అనిపించినప్పుడు ప్రతి ఎంటర్ప్రెన్యూర్ సహజంగా ముందుకు వస్తాడు. నేను చేయగలను, నేను చేస్తే నాకు ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారని చెప్పి. కరెక్ట్ కావచ్చు. అతని ప్రోడక్ట్ బాగుండొచ్చు, క్వాలిటీ బాగుండొచ్చు, ప్రైస్ బాగుండొచ్చు, అతని కాంపిటీషన్ లేకుండా పోవచ్చు. ఎంత చేసినా కానీ చివరికి కస్టమర్ని ఆకట్టుకోవాలంటే మీరు చేయాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. మీ మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లేస్లో ఉండాలి. మీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎట్లా, మీరు బ్రాండింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, మార్కెటింగ్ స్ట్రాటజీ, మీ సేల్స్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి. సో ఎటువంటి టీంని మీరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు జ్యువెలరీ కంపెనీ తీసుకోండి, తీసుకుంటే జ్యువెలరీలో ఈవెన్ పర్సన్ హూ హ్యాండిల్స్ జనరల్ ఎంక్వైరీస్ ఆల్సో షుడ్ బి వెరీ నాలెడ్జబుల్ పర్సన్. ఎందుకంటే జ్యువెలరీ షాప్లో వచ్చి అడిగేవాడు అలాటప్ప మనిషి ఉన్నాడు. వాడు వచ్చి హీ షుడ్ బి యాక్చువల్లీ ఒక 1,00,000 రూపాయలు పెట్టు, లేక 50,000 పెట్టు, నగ కొనడానికి, లేకపోతే గోల్డ్ కొనడానికి ఇది వస్తాడు. వాడికి ఇన్ఫర్మేషన్ కావాలి. ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎంత, సింపుల్ క్వశ్చన్ అంతే. వీడు కనుక్కుని వేరే వాళ్ళు చెప్తానంటే అగైన్ యూఆర్ లూజింగ్ ద కస్టమర్. ఎగ్జాక్ట్లీ. అవును. సో మనకు కావాల్సింది ఏంటంటే సరైన ఇన్ఫర్మేషను సరైన కస్టమర్కి అందజేయాలంటే నీవు ఎంచుకున్న మార్గాలు ఏంటి అని చూసుకోవాలి. కొంతమంది అంటారు, నాకు కస్టమర్స్ ఉన్నారు, 1,000 కస్టమర్స్ ఉన్నారు, కస్టమర్ బేస్, వాళ్ళ రివ్యూస్ చాలా బాగుంటాయి, వాళ్ళ రెఫరల్ దాకా నాకు బిజినెస్ వస్తుందని చెప్పి. దట్స్ గుడ్. వాట్ అబౌట్ న్యూ కస్టమర్స్? న్యూ కస్టమర్స్ రావాలంటే ఈ రోజున ఆప్షన్ ఒకటే, డిజిటల్ మార్కెటింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్లో సోషల్ మీడియాలో ఎంతమంది యాక్టివ్ ఉన్నాం, యూ హ్యావ్ టు గివ్ సమ్ 1 minute లేదా ½ minute వీడియోస్. అంటే విచ్ విల్ క్యాచ్ ది అటెన్షన్ ఆఫ్ ది కస్టమర్ అబౌట్ యువర్ లోగో, అబౌట్ ఇక్కడికి వెళ్తే ప్రోడక్ట్ ఫుడ్ బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే మనం అన్లిమిటెడ్ ఫుడ్ దొరుకుతుంది ఫర్ లిమిటెడ్ ప్రైస్, ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు క్వాలిటీ కాదు, కస్టమర్ని మీరు అన్నం తినండి అని ఒక దాన్ని ఏమంటారంటే పర్సీవ్ చేసి తినిపించున్నది. అమ్మ మీకు అన్నం తినిపించినట్టుగా మీ సేల్స్ ఫోర్స్, సేల్స్లో ఉన్నటువంటి అన్నం వడ్డించేవాళ్ళు 1-2 సార్లు చెప్తుంటే ద వే కస్టమర్ రియాక్ట్స్ బికమ్స్ వెరీ ఇంప్రెసివ్. అంటే కస్టమర్కి పట్టుకోవడానికి పక్కడంటా చూడండి. కస్టమర్ పట్టుకోవాలంటే మీరు ప్రైస్ అయినా కానక్కర్లేదు, ఒక చిరునవ్వు కావచ్చు, ఒక రివ్యూ కామెంట్ కావచ్చు, లేదా ఒక క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ కావచ్చు. సో అన్ని డైమెన్షన్స్లో మనం కంపీట్ చేస్తుంటారు. అండ్ ఫిజికల్ సర్వీస్ మీరు ప్రొవైడ్ చేసే చోట ఫిజికల్ కండిషన్ ఎలా ఉంది, రిపీట్ చేయగలుగుతున్నాడు కస్టమర్ ఈస్ కమింగ్ ఫర్ ద సెకండ్ టైమ్ ఆర్ నాట్, కస్టమర్ మనకు దాన్ని అంటారు రెఫరెన్స్ ఇస్తున్నారు లేదా. సో ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ ది చెక్ పాయింట్స్ ఫర్ అస్ టు ఐడెంటిఫై ఎక్కడ మనం కస్టమర్ని మనం పట్టుకోవాలి, కొత్త కస్టమర్స్ పట్టుకోవాలి, ఉన్న కస్టమర్స్ రిటైన్ చేసుకోవాలి, అండ్ యూ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ సర్వీస్. సో బ్రాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరైన బ్రాండింగ్ స్ట్రాటజీ లేకపోతే, బ్రాండింగ్ అంటే ఏంటి, ఒక లోగో కావచ్చు, ఒక దాన్ని చూడగానే ఎస్ టాటా మోటార్స్ చూడగానే, టాటా గ్రూప్ చూడగానే ఎంటైర్ అన్ని గ్రూప్లో ఉన్నటువంటి కంపెనీస్కి ఒకటి లోగో పెట్టారు. అంటే లోగో చూడడం రీకాల్ ఈజియర్. ఇది టెస్లా కార్, ఇండియాలో ఆ ప్రోడక్ట్ లేదు, కానీ టెస్లా బ్రాండ్ ఎవ్రీబడి నోస్, బికాస్ టెస్లా ఈజ్ నోన్ టు బి ఈవీ కార్. ఈవీ సెగ్మెంట్లో వాడు లీడర్, బట్ హీ ఈస్ దేర్ ఫర్ లాస్ట్ సో మెనీ ఇయర్స్, వన్ ఆఫ్ ది ఎర్లీ ఎంట్రెంట్స్. సో customer knows what is the product, where you have to see, and
ఆ సెగ్మెంట్లో మనం దూరిపోవాలి. అది దానికి సమ్ టైమ్స్ యూ థింక్ దట్ సెలబ్రిటీ వస్తారు, ఒక పర్టికులర్ ఫ్యూ అవర్స్ ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. తర్వాత మీ కస్టమర్ గురించి మీ గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు? లాంగ్ రన్లో మనం జనాల్లోకి వెళ్ళాలి. అంతే, లాంగ్ రన్లో వెళ్ళాలి, ఈ రోజు కూడా వెళ్ళాలి. నీకంటే మించిన తోపులు ఎవరు ఉండరు. యూ స్పీక్ అబౌట్ యువర్ ప్రోడక్ట్. వై కస్టమర్ షుడ్ లుక్ టు యువర్ ప్రోడక్ట్. నువ్వు చెప్పు, నీ ఇంగ్రీడియంట్స్ ఎంత బాగుంటాయి చెప్పు, నీ ఇచ్చే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఎలా ఇస్తున్నావు చెప్పు. సో వై కస్టమర్ షుడ్ కమ్ టు యూ చెప్పు. నీ కాంపిటర్స్ కంటే నీవు ఎలా వై యువర్ బెస్ట్ అనేది. అంటే చిన్న చిన్న హాఫ్ మినిట్ వీడియోలు కానీ 1 minute వీడియోలు కానీ యూ హ్యావ్ టు నెసెసరీ రిలీజ్ దెమ్ యాజ్ ఫ్రీక్వెంట్లీ యాజ్ పాసిబుల్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ సో దట్ కస్టమర్ ఆల్సో కన్సిడర్స్ వాట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కస్టమర్కి 4-5 సార్లు చూస్తే వాడికి ఫెమిలియారిటీ వస్తుంది. అరే ఇది చెప్పేది కొంచెం మంచి పాయింట్ ఉంటుందని చెప్పి అంటారు. ఈ మంచి పాయింట్ ఉన్నట్టు చాలు, ఆ మాత్రం వస్తే చాలు, మీ సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయి, లైక్స్ పెరుగుతాయి. సో బ్రాండింగ్ స్ట్రాటజీ ఉండాలండి, మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండాలండి, సేల్స్ స్ట్రాటజీ ఉండాలండి. ఇవన్నీ క్లియర్గా ఉండాలండి. మార్కెటింగ్ అంటే ఏంటి, సేల్స్ అంటే ఏంటి మీకు తెలుసు. మార్కెటింగ్లో సపోర్ట్ సర్వీస్ కూడా అన్ని అడ్వర్టైజింగ్, నీకు దాని పేరు స్టోరేజ్, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ అన్నీ. సేల్స్ వాల్యూమ్ పెరగడానికి కావాల్సినటువంటి దోహదం చేసేటువంటి ప్రతి అలైడ్ సర్వీస్ మార్కెటింగ్లోకి వచ్చేస్తుంది. సో మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, సేల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం బ్రాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక కాపీ రైట్ పెట్టుకోవాలి అంటే చాలా మందికి తెలియదు అండి, అసలు అవసరం లేదు అంటాడు. నో, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు నెసెసరీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ బ్రాండ్. మనం ఒక బ్రాండ్ రీకాల్ చేయాలంటే ఎటువంటి బ్రాండ్ మీరు ఎలా డిజైన్ చేస్తారు దాన్ని బట్టి ఉంటుంది. ఇట్ షుడ్ బి సింపుల్. ఇట్ షుడ్ బి సింపుల్. ఆంధ్ర బ్యాంక్ AB అంతే, ఎవ్రీబడి నోస్ ఆంధ్ర బ్యాంక్ అంటే. అలాగే PNB బ్యాంక్స్ లోగోస్ అంతే. సో బ్రాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు SBI రాయి కూడా అక్కడ నీకు లోగో చూడగానే ఇదేంది, దట్స్ ఇట్. సో బ్రాండ్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్, బ్రాండ్ గివ్స్ యూ క్రెడిబిలిటీ, బ్రాండ్ గివ్స్ యూ రిలీఫ్. ఇది ఉంది, ఐఎమ్ కంఫర్టబుల్, క్వాలిటీ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ అన్నట్టు ఉండాలి. సో దీని మీద మనసు పెట్టకుండా ఓన్లీ మిగతా వాటి మీద మనం పెట్టినట్లయితే అవి అవసరం లేదు కాదు, అవసరం. బట్ మీకు కస్టమర్ రీకాల్ చేయగలిగితేనే ఎక్కువ ప్రోడక్ట్స్ సక్సెస్ఫుల్ అవుతాయి. అది. సో ఎంటర్‌ప్రెన్యూర్స్ షుడ్ నెసెసరీ ఇన్వేరియబుల్లీ ఫోకస్ ఆన్ దిస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అరెస్ట్ గారు. థ్యాంక్ యూ సార్. ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేశాక మన బ్రాండ్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఏ విధమైన మార్కెటింగ్ స్ట్రాటజీస్, మార్కెటింగ్ టెక్నిక్స్ ఉపయోగించాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ లాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.